అండ్ ఈరోజు చికెన్ లివర్ ఫ్రై రెసిపీ. చికెన్ లివర్ అలాగే ఒక ఫ్రై చేయబోతున్నాము. పొయ్యిపై ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ముందుగా మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఫ్రై చేయాలండి. బాగా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ముందుగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొద్దిగంత మనము సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపినామంటే తొందరగా ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లాగా మారిపోతాయండి. ఉల్లిపాయలు ఎంత తొందరగా మగ్గుతాయో అంత తొందరగా కూడా పచ్చితనం అనేది వెళ్ళిపోతుంది. బ్రౌన్ ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి. ఫస్ట్ ఉల్లిపాయలు ఎంత మగ్గితే మనకు కూర అనేది అంత బాగా పర్ఫెక్ట్గా టేస్ట్గా అవుతుంది. అలాగే ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు కొద్దిగా ఒక 2-3 యాడ్ చేసుకొని బాగా కలిపినామంటే ఒక కూర అనేది కొద్దిగా టేస్ట్గా, కొంచెం కారంగా కొంచెం అనేది మనకు నోటికి తగులుతుంది పచ్చిమిర్చి అనేది. అలాగే ముందుగా మనము ఈ లివర్స్ కూడా బాయిల్ చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోవాలండి. పచ్చి వేయొద్దు, ఉడకబెట్టుకోవాలి వేడి నీళ్ళలో. కొద్దిగా యాలకులు, ఇలాచి, గరం మసాలా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ మారినాక యాలకులు, గరం మసాలా కూడా, చెక్క, లవంగా కూడా వేసుకొని కొద్దిగా కలుపుకొని ఆ తర్వాత కొద్దిగా మూత పెట్టి తీసి బ్రౌన్ కలర్లో బాగా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న లివర్లు అలాగే ఒక కందనకాయలు అనేది 2 మిక్స్ ఉంటాయి. ఆ నూనెలో వేసేసుకొని బాగా కలిపి మొత్తం మిక్స్ అయ్యేలా కలిపేసేసుకొని మూత ఒక 10 మినిట్స్ పెట్టుకోవాలండి. మళ్ళీ తీసి బాగా మగ్గాయా లేవని చెప్పి మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టేసుకున్నామంటే ఒక తొందరగా మగ్గిపోతాయి. అందులో కొద్దిగా ఎల్లిపాయలు ముక్కలు మనం ముందుగా కట్ చేసుకొని కొద్దిగా కచ్చపచ్చ దంచేసుకొని వేయాలండి. అవి టేస్ట్ బాగుంటాయి. వెల్లిపాయల ముక్కలు అనేవి చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. అల్లం పేస్ట్ కంటే వెల్లిపాయ ముక్కలు చాలా బాగా టేస్ట్ ఉంటాయి. మన కర్రీ అయిపోయేలోపు అవి కరిగిపోయి ప్రతి ఒక్క ముక్కకు పట్టేస్తాయి. అలాగే ఒక సరిపడా పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలపాలండి. మూత ఒక 5 మినిట్స్ మూత పెట్టి తీసి బాగా తిప్పేసుకొని ఒకసారి మనం ఇప్పుడు ఇందులో ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి, బాగా కలుపుకోవాలి. ఫస్ట్ బాగా కలిపిన తర్వాత మొత్తం కింద పైన మొత్తం పూర్తిగా తిప్పేసి కలిపితేనే ఈ మాదిరిగా కలర్ వస్తుంది. సరిపడా కారం వేసుకొని అలాగే మనము ఆ కూరకు సరిపోయేంత అలా ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేయాలి. అలాగే లో ఫ్లేమ్లో తీసుకొని పోయి ముందుగా మనం ధనియాల పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామండి, అది చల్లేసి బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు లో ఫ్లేమ్ నుంచి పెట్టేసి మూత పెట్టేసి బాగా కలుపుకొని కరివేపాకు, కొత్తిమీర అందులో మనం చల్లేసి గార్నిష్ బాగా మళ్ళీ మిక్స్ చేసేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మీకు మీ నోటికి ఏ రోజు లేనంత రుచికరమైన ఈ యొక్క చికెన్ లివర్ ఫ్రై అందుతుంది. చికెన్ లివర్ ఫ్రై పూర్తి అయిందండి.
సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి. మీకు మరిన్ని వీడియోస్ మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోలు